హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి రీసేలింగ్ ఎలా చేయాలి మీషోలో అనేది వీడియో అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో ఒక సిస్టర్ అయితే అడిగారు నాకు రీసేలింగ్ ఆప్షన్ చూపించట్లేదు, సో నాకు ఒక్కసారి క్లియర్గా అయితే చెప్పండి అన్నారు. సో వాళ్ళకు నేను కామెంట్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే చేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. అలానే మన వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. వీడియో చూసి ఫస్ట్ కామెంట్ అయితే ఎవరైతే చేస్తారో సో ఆ కామెంట్ అయితే నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటే నా కమ్యూనిటీలో అయితే నేను షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా కామెంట్ అయితే చేసేయండి మన ఛానల్కి అయితే. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఓపెన్ చేశాను. ఇయర్ రింగ్స్ అయితే 104 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్కి అయితే ఉంది, 115 రూపీస్కి అయితే సిఓడి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ షేర్ చేయాలంటే ఈ పిక్స్ ఆర్ యూ రీసేలింగ్ దిస్ ప్రోడక్ట్ అని ఉంది కదా, సో అప్పుడు మీరు ఎస్ మీద క్లిక్ చేసి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది షేర్ చేయొచ్చు వాట్సాప్లో. సో షేర్ చేసిన తర్వాత, ఎందుకంటే మీరు రీసేలింగ్ అనే ఆప్షన్ చాయిస్ చేసుకొని మీరు షేర్ చేయాలి. లేదనుకోండి మీరు నో మీద క్లిక్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి లింక్ అనేది వెళ్తే అప్పుడు వారు డైరెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకు మీరు రీసేలింగ్ ఆప్షన్ అనేది ఎస్ మీద పెట్టుకొని మీరు షేర్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ లింక్ రాలేదు. సో నో మీద క్లిక్ చేసి నేను షేర్ చేసిన కదా, ఇక్కడ లింక్ అయితే వచ్చింది. ఈ లింక్ మీద చూసారు కదా, నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి ఇక్కడ. సో ఈ విధంగా అయితే షేర్ చేయాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి లింక్ వెళ్ళేటట్టుగా అయితే షేర్ చేయకండి. సో ఇంకా మీరు ఆర్డర్ అయితే ఇంకా చేయాలి. ఇప్పుడు ఇది కొనాలి అంటే ఇక్కడ ఆల్ ఇష్యూ ఈజీ రిటర్న్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 115 రూపీస్కి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, అంటే సిఓడి ఆప్షన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అని. సో 104 రూపీస్ పే ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ అంటే మీరు యూపీఐ నుంచి మీరు ఫోన్పే, పేటిఎం, జీపే దేంతో అయినా మీరు పే చేయొచ్చు. సో అలానే మీరు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ మీద క్లిక్ చేసి కిందకి ఇలా మీరు స్క్రోల్ చేసిన అవసరం కూడా లేదు. ఇక్కడ రీసెల్లింగ్ అని ఉంది కదా, రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు నో అయితే నో మీద పెట్టుకోండి. మీరు ఎస్ అయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ నేను 130 రూపీస్ పెట్టాను అనుకోండి, 15 రూపీస్ అయితే మార్జిన్ అనేది నాకు యాడ్ అయిందనమాట. సో 150 పెట్టాను అనుకోండి, 35 రూపీస్ మార్జిన్. సో మీకు ఈ మార్జిన్ అనేది ఎలా వస్తుంది ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోండి, క్యాష్ బి కలెక్ట్ అంటే కొరియర్లో వచ్చేసి డెలివరీ బై 150 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు. మార్జిన్ ఎంత ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 35 రూపీస్. ఆ 35 రూపీస్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను వీడియో ఎండ్లో. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ 35 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డైరెక్ట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో అలా ఉంటుంది. ఇక్కడ పే ఆన్లైన్, సో ఈ పే ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫోన్పే ఏదైనా మీరు చాయిస్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ 104 రూపీస్ మీరు పే చేస్తారు. కానీ ఇక్కడ మీ మార్జిన్ ఉంది కదా 46 రూపీస్ అనేది మీరు పే చేయరు, ఎందుకంటే ఆల్రెడీ మీరు వాళ్ళ దగ్గర 150 అయితే తీసుకుంటారు కదా. సో 150 తీసుకొని ఇక్కడ మీరు 104 రూపీస్ మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మీకు ఆ 35 రూపీస్ మార్జిన్ అనేది మీకు ఆల్రెడీ ముందే వచ్చేస్తుంది. సో ఆన్లైన్ పేమెంట్ చేస్తే సిఓడి ఆప్షన్ మీరు చాయిస్ చేసుకొని మీరు పేమెంట్ చేస్తే అప్పుడు మీరు ఆర్డర్ పెడితే అప్పుడు మీకు ఆ 35 రూపీస్ అనేది 7 డేస్ తర్వాత, ఎందుకంటే 7 డేస్ ఎందుకు మనకు వాళ్ళు హోల్డ్ చేస్తారంటే ఆర్డర్ అనేది మళ్ళీ మనం రిటర్న్, ఎక్స్చేంజ్ ఇలా పెడతా ఉంటాం కదా, డ్యామేజ్ రావడం, ఏదో ఒక ఇష్యూ ఉండడం. సో అందుకు రిటర్న్ పెడతామనేసి ఆ 7 డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకైతే ఆ మార్జిన్ అమౌంట్ అనేది యాడ్. ఆ 7 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన మార్జిన్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా అండి రీసెల్లింగ్ ఆప్షన్ అనేది ఎలా వస్తుందంటే, మీరు పేమెంట్ దగ్గర మీరు క్యాష్ ఆన్ డెలివరీ అనే మీరు ఆప్షన్ మీద మీరు అక్కడ మీరు పేమెంట్ చేసే దగ్గర క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు రీసెల్లింగ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే. మీరు బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా చేయాలి అంటే, ఇక్కడ మీరు అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ మీద మీరు ఇక్కడ యూపీఐ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, సో అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మై పేమెంట్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే మీ మనీ మార్జిన్ అంతా ఏ విధంగా మీకు యాడ్ అయిందనేది, ఎంత యాడ్ అయిందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
సో క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఏ విధంగా రీసేల్ చేయాలి అనేది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. అలానే వీడియోకి అయితే కామెంట్ ఖచ్చితంగా అయితే చేయండి, లైక్ చేయండి. ఎవరైతే ఒక ఫస్ట్ కామెంట్ అయితే చేస్తారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే నేను నా కమ్యూనిటీలో అయితే నేను ప్రమోట్ చేస్తాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.